ప్రియమైన సోదర సోదరీమణులారా, మన జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం మనసులో ఒకటి లేదా మరొకటి గురించిన చింత ఉంటుంది. రేపు ఏమవుతుందో, ఎంతకాలం ఈ సమస్య కొనసాగుతుందో, పిల్లల భవిష్యత్తు ఎలా అన్న ప్రశ్నలు మన హృదయాన్ని గాయం చేస్తాయి. చింత అంటే భవిష్యత్తు గురించిన భయం. ఇది మన మనసును, ఆరోగ్యాన్ని మరియు విశ్వాసాన్ని తినేస్తుంది. మత్తయి 6:34 మనకు చెబుతుంది, రేపటి విషయములను గూర్చి చింతించకూడదు, రేపటి దినములు తమకు తాము చింతపడుతాయి, ఒక్కో రోజు యొక్క శ్రమ సరిపడును. అంటే మనం చేయగలిగేది ఒక్కో రోజుకు ఒక్కో దినం భరోసా పెట్టడమే. చింత అంటే ఏమిటి? చింత అనేది సమస్యను పరిష్కరించదు. అదే సరిగ్గా 10 నుండి 20 సార్లు ఆలోచించడం, సమస్యను మళ్లీ మళ్లీ తలుచుకోవడం. చింత మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, తలనొప్పి, హార్మోన్ల అసమతుల్యం. ఇది మన ఇరుపై ప్రభావం చూపుతుంది. మన కుటుంబం, స్నేహితులు కూడా దీనిని అనుభవిస్తారు. అది మన విశ్వాసాన్ని తగ్గిస్తుంది, దేవునిపై పెట్టిన నమ్మకం తగ్గిపోతుంది. మనం ఈ చింతను ఎలా తగ్గించగలం? బైబిల్లో చింత. మత్తయి 6:25. మీరు ఏం తింటాము, ఏం త్రాగుదుము, ఏమి ధరించుదుము అనే విషయముల కోసం చింతించకండి. మీ ప్రాణము, శరీరం అంతా ఆకాశంలోకి సంబంధించినవి. 1 పేతురు 5:7. మీ చింతను ఆయన మీద వేసి, ఆయన మీకోసం జాగ్రత్త పడతాడు. ఫిలిప్పీయులకు 4:6-7. ఏ విషయములయందును చింతింపక ప్రార్థనయందును, విన్నపములయందును, కృతజ్ఞతాసహితంగా మీ కోరికలను దేవునికి తెలియజేయుడి. ఆ సమయంలో దేవుని శాంతి, మనసును మరియు హృదయాన్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా రక్షిస్తుంది. బైబిల్ చెబుతుంది, చింతను మనమే మోసుకోవద్దు, దానిని దేవునికి అప్పగించాలి. ఒక రైతు, పొలంలో పని చేసే మనిషి, రాత్రిపూట ఆలోచించేవాడు, రేపు వర్షం పడుతుందా, పంటలు నష్టం అవుతాయా? ఒక రోజు అతను ప్రార్థించాడు, ప్రభు, నా చింతను మీ చేతుల్లో వేస్తున్నాను. మరుసటి రోజు అతని హృదయం తేలికగా అనిపించింది. సమస్యలు ఉన్నా భారం తగ్గిపోయింది. చిన్న చిన్న అడుగులు, భరోసా, కృతజ్ఞతలతో మళ్లీ స్థిరంగా జీవనం. చింత తగ్గించడానికి ప్రార్థన చేయండి. ఫిలిప్పీయులకు 4:6. కృతజ్ఞత చూపండి. ప్రతిరోజు 3 నుండి 5 విషయాల కోసం దేవునికి ధన్యవాదాలు చెప్పండి. సరైన విశ్వాసం కలిగి ఉండండి. యేసు చెప్పినట్టు ఆకాశపక్షులను గమనించండి, అవి పోషింపబడతాయి. మనం అంతే ఎక్కువగా దేవుని ప్రేమలో శ్రేష్టమైన వాళ్ళుము. విశ్వాసులతో సహవాసం, ఇంకా ప్రార్థన సహాయం కోరండి. చింత మన సమస్యను తగ్గించదు, కానీ మన విశ్వాసాన్ని తగ్గిస్తుంది. మనలోని ధైర్యాన్ని, నమ్మకాన్ని, మనశాంతిని దెబ్బతీస్తుంది. కీర్తన 50:15. నన్ను పిలిచిన దినమందు నేను నిన్ను రక్షింతును, నీవు నన్ను మహిమపరచుదువు. అందువల్ల సోదర సోదరీమణులారా, చింతను దేవుని చేతుల్లో వేయండి. ఆ దేవుడు మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఈ సందేశం మీరు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బైబిల్ వాక్యాలు పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ చింతను దూరం చేసి దేవుని శాంతిని ఆత్మలో అనుభవించండి. మీరు ఒంటరిగా లేరు, ఆయన మీతోనే ఉన్నాడు.